అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి నేను దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయినది. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల దేవుని గ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులరా. ఇక్కడ ఈరోజు మనం వినబోయేటువంటి సందేశంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, క్రీస్తు ఖైదీ అయినటువంటి పౌలు అను సువార్థికుడు. ఎవరండి ఈయన? క్రీస్తు ఖైదీ, మామూలు ఖైదీ కాదు, జైల్లో ఉన్నాడు కదా దొంగ అనుకోవద్దు. క్రీస్తు నిమిత్తమై ఖైదీగా పట్టబడినటువంటి పౌలు గారు సువార్థికుడైన రోమా చెరసాలలో ఉన్నాడు. ఆ యొక్క 4 గోడల మధ్య కూర్చొని విచారవదనంతో కాలం గడపలేదు. ఆయన మానవులను దేవుణ్ణి దూషించలేదు. నేను ఈ జైల్లో ఉండటానికి కారణం పలానా వాళ్ళు అని చెప్పి ఏ మానవుడిని దూషించలేదు. అలాగే దేవుని పని చేస్తూ ఉన్నాను, నేను దేవుని పని చేస్తూ కూడా ఇటువంటి శిక్షణ అనుభవిస్తున్నాను, ఏంటి దేవుడు నాకు ఎందుకంటే ఇటువంటి పరిస్థితిని ఎలా చేశాడని చెప్పి దేవుని దూషించలేదు, మానవుల్ని దూషించలేదు, దేవుని దూషించలేదు. అంటే వాట్ ఏ వండర్ఫుల్ పర్సన్ అనమాట ఇక్కడ పౌల్ గారు. అటువంటి కష్ట పరిస్థితుల్లో జైల్లో ఉంటూ ఆయన ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు, ఇతరులందరినీ కూడా సంతోషపెడుతున్నాడు. అటువంటి సమయంలోనే ఆయనకు ఒక వ్యక్తి గుర్తుకు వచ్చాడంటండి. ఆయనే తన ఆధ్యాత్మికమైనటువంటి కుమారుడు తిమోతి. ఈ తిమోతి ఒక సంఘ కాపరి అనగా పాస్టర్ గారు. ఇంతకు పూర్వం మరి తిమోతికి ఒక ఉత్తరం రాశాడు. పౌలు గారు హతసాక్షి కావడానికి పూర్వం మరో లేఖ రాద్దామనుకున్నటువంటి సంకల్పంతో 2వ ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరానికి 4 ప్రత్యక్షతలు ఉన్నాయి, గమనించాలి. అందుకనే చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇది. ఈ యొక్క 2వ తిమోతి పత్రిక పౌలు రాసినటువంటి ఆఖరి లేఖ అని చెప్పి బైబిల్ పండితులు చెప్తారు. నెంబర్ 2 4 ప్రత్యక్షతలు ఉన్నాయని చెప్తున్నాం కదా ఈ యొక్క ఉత్తరానికి. ఒకటేమో పౌలు రాసిన ఆఖరి లేఖ అంటారు, రెండోది ఏంటంటే వీడ్కోలు లేఖ అని చెప్పి దీన్ని పిలుస్తారు, మూడోది ఏంటంటే చెరలో నుంచి రాశాడు కాబట్టి చెరపత్రిక అని కూడా అంటారు. అంతేకాదు 4వ విషయం ఏంటంటే సుమారు 25 మంది పేర్లను ఈ యొక్క లెటర్ ఇందులో పొందుపరిచాడు పౌలు భక్తుడు. వారెవరో ఏమి చేశారో ఈ ఉత్తరంలో ప్రస్తావించాడు. ఎందరో మహానుభావులు, వారందరికీ కూడా నా అభినందనలు అని తన లేఖ ముగించి సంతకం చేశాడు. తర్వాత హతసాక్షి అయిపోయాడు. ఈ పత్రిక ఆయన పుత్రిక. కాబట్టి ఈ యొక్క శుభ సందేశంలో పౌలు జీవితానికి పరిచర్యకు ముడిపడినటువంటి 7 వర్గముల వారిని గురించి మనం చూడొచ్చు. సో ఇందులో 7 పాయింట్లు ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా పెన్ను పుస్తకం పెట్టి రాసుకుంటూ వినాలని నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. గమనించాలి 7 పాయింట్స్. నెంబర్ 1 ఏంటంటే విడిపోయినటువంటి వారు. వింటున్నారా? 7 వర్గాల వారి గురించి మనం ధ్యానం చేసిపోతున్నాం. మొదటి వారు ఎవరంటే విడిపోయినటువంటి వారు. ఇక్కడ ఆసియాలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి నన్ను విడిచిపోయారనేటువంటి సంగతి నీవెరుగుదు అంటున్నాడు భక్తుడు. వింటున్నారా? ఆసియాలో ఉన్నటువంటి వారందరూ కూడా నన్ను విడిచిపోయారనేటువంటి సంగతి నీవెరుగుదు. వారిలో పుగుల్లే, హెర్మగేను అనేటువంటి వారు ఉన్నారు. గమనించాలి. 2 తిమోతి 1:15 మీరు చదువుకోండి. పౌలును విడిచిపోయినటువంటి వారు మన ఆసియావాసులే. వారి పేర్లను ప్రస్తావిస్తూ ఉన్నాడు. మొదటి వ్యక్తి పేరు ఏంటంటే పుగుల్లు అంటే, రెండో వ్యక్తి పేరేమో హెర్మెగెనే. పౌలు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు వారు పౌలుకి సహాయం చేయడానికి బదులుగా విడిచి వెళ్ళిపోవడం అనేటువంటి చాలా విచారకరమైనటువంటి విషయం. పౌలు చెరసాల బందీలుగా ఉన్నప్పుడు, ఆ చెరసాలలో బందీగా ఉన్నప్పుడు ఆ రోమా పట్టణం వరకు కూడా చెరసాలకు వెళ్ళి పౌలును పరామర్శించకుండానే వెళ్ళిపోయారంటండి. అంతా సవ్యంగా ఉన్నప్పుడు
స్నేహం చేశారు, ఇబ్బందులు వచ్చినప్పుడు విడిచిపోయారు. ఇది వారి నులివెచ్చని జీవితానికి తార్కాణం. అందరూ నన్ను విడిచిపోయిరి అని చెప్పి బాధాతప్త హృదయంతో పౌలు గారు రాస్తూ ఉన్నాడు 2 తిమోతి 4:16. కాబట్టి ప్రియులారా గమనించాలి. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి ఒకవేళ మీరు దైవజనులైతే, దైవజనుడా, యేసుక్రీస్తుని సేవించేటువంటి ఓ స్వార్థ పరిచర్య చేసేటువంటి వ్యక్తివా నువ్వు? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిచర్య చేస్తున్నారా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిచర్యలో నీ ద్వారా రక్షించబడి బాప్తిస్మం పొంది నిన్ను విడువనని చెప్పి ప్రయాణం చేసి నీతో పాటు కొంతకాలముని మాట నిలబెట్టుకోకుండా మా కాపరికి శ్రమలు దాపరించాయని చెప్పి తలంచి నిన్ను విడిచిపెట్టినటువంటి పుగుళ్ళు హెర్మోగోను అనేటువంటి వారి విషయం చింతించొద్దు. నిన్ను విడువను ఎడబాయనని చెప్పి వాగ్దానం ఇచ్చినటువంటి యేసయ్య ఉన్నాడని చెప్పి మరవద్దు. ఈ రోజున ఈ యొక్క పుగుళ్ళే గమనించాలి. పుగుళ్ళు చదవండి, అక్కడ మీరు ఉంటుంది. హెర్మోగనే అనేటువంటి వారు పౌలు గారితో కలిశారు, పరిచర్య చేశారు. ఎప్పుడైతే పౌలు గారికి శ్రమలు వచ్చాయో విడిచి వెళ్ళిపోయారంట. ఈరోజు నీ వర్తమానం వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, నీతో పాటు ఉంటాము, నీకు సపోర్టుగా ఉంటాము, నీకు సహాయం చేస్తాము అని చెప్పి నీతో ఎన్నో మాటలు పలికి నీకు ఎన్నో వాగ్దానాలు చేసి నీతో మరి మంచిగా ఉన్నటువంటి వారు విడిపోయి ఉండొచ్చు. అందరూ నన్ను విడిచిపోయారు అన్నటువంటి పౌలు గారి మాట నీ జీవితంలో జరుగుతూ ఉండొచ్చు. హల్లెలూయా, వింటున్నారా? అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి అన్నీ నీవేలే. చూసారా? అందరూ నన్ను విడిచినా సరే నీవు నన్ను విడువనంటివే. ఈ రోజున నిన్ను అందరూ విడిచిపెట్టారేమో. నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో, నీ అప్పుల్లో, నీ అనారోగ్యంలో, నీ శ్రమల్లో, నీకున్నటువంటి మరి బంధకాల్లో నిన్ను అందరూ విడిచిపెట్టేస్తారేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, అందరూ నిన్ను విడిచినా నేను మాత్రం నిన్ను విడువను, ఎడబాయను. కాబట్టి ఈ రోజున మనుషుల వైపు చూసి మోసపోయేవేమో. నీ భర్త నిన్ను ప్రేమించట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో. నీ ఆడబడుచులు, నీ అత్తమాలు నిన్ను దూషిస్తున్నారని చెప్పి నువ్వు బాధపడుతున్నారో. అనేక మంది వైపు చూసి నీకు ప్రేమ దొరకక నిరుత్సాహ పరిస్థితుల్లో, ఒంటరితనంలో కురుంగిపోతూ ఉన్నాయేమో. అయితే ఇక్కడ పౌలు అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి, జైల్లోకి వెళ్ళడానికి కారకులైనటువంటి మనుషుల్ని కానీ మనుషుల్ని ఎవరిని దూషించట్లేదు, దేవుని కూడా దూషించట్లేదు. ఎందుకంటే దేవుడి నిమిత్తం వెళ్ళాడు చెరసాలలోకి. చెప్పాలంటే సువార్త ప్రకటిస్తున్నందుకు వెళ్ళాడు. సువార్త ప్రకటించొద్దని చెప్పి జైల్లో వేశారు. దేవుని నామాన్ని మహింపరచొద్దని చెప్పి జైల్లో వేశాడు. కాబట్టి జైల్లో వేసిన మనుషుని కానీ దేవుని కానీ దూషించట్లేదు. ఈ రోజున నీవు నిజంగా ఇటువంటి జీవితం జీవిస్తున్నావా పౌలులాగా? ఈరోజు నా జీవితం ఎలాగబట్టే కారణం వీళ్ళే, నా అత్తమామలే నా జీవితాన్ని సర్వనాశనం చేశారు, లేకపోతే పలానా వ్యక్తి నా జీవితం సర్వనాశనం చేశారు, వీరి వల్లే నాకు వివాహం జరగట్లేదు, వీరి వల్లే నా జీవితం బాగుపడలేదు అని చెప్పి మనుషులను దూషించినవా? లేక యేసయ్యను నమ్ముకున్నాను నేను, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుని ఉన్నాం, మేము యేసుక్రీస్తు మీద ఆధారపడ్డాము, ప్రార్థనలు చేస్తున్నాము, ఉదయకాలం 3:30కు లేస్తున్నాం, ప్రతిరోజు సూచిస్తున్నాం, ప్రతిరోజు మహింపరుస్తున్నాం, ప్రతిరోజు దేవుని కనపరుస్తూనే ఉన్నాం. మేము అనుకున్నవన్నీ దేవునికి ఇస్తూ ఉన్నాం, దశంభాగాలు ఇస్తూ ఉన్నాం, అనేక మందిని దేవుని నడిపిస్తూ ఉన్నాం, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి రాస్తూ ఉన్నాం, నమ్ముచున్నాం, పొందుకున్నామని పలుకుతూనే ఉన్నాం. ఏది జరగట్లేదు. ఎందుకు ప్రభా యేసయ్యా, ఏందయ్యా నిన్ను నమ్ముకున్నాం, మాకు ఏం జరగట్లేదే? ఎన్నో సంవత్సరాలు బట్టి మేము మరి ఈ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం, ఏ జరగట్లేదు మా జీవితంలోనూ. ఏం చేస్తున్నాం యేసయ్యా, ఎందుకనేసి మమ్మల్ని పట్టించి ఇట్లాగా దేవుని నిందిస్తున్నారా? ఏమా మీకున్న అప్పుల సమస్యలు బట్టి బయటపడతలేదని, మీకున్న సమస్య నుంచి తీరడం లేదని, మీరు చేసినటువంటి పరిస్థితుల్లో నుంచి బయటపడలేదని ఏం చేసా? మా ప్రార్థన ఆలకించట్లేదా? ఎందుకని మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి దేవుని ప్రశ్నిస్తున్నారా, నిందిస్తున్నారా? కానీ పౌలు గారు అసలు ఎందుకనేసే నాకు ఇటువంటి బంధకాలను పడేస్తావు, ఎందుకని నన్ను జైల్లో పెట్టావు అని దేవుణ్ణి అడగలేదు. ఏంది మనుషులు ఇటువంటి వారు, నేను మంచి పని చేస్తుంటే జైల్లో పెట్టారని మనుషుల్ని అనలేదు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు ఇటువంటి జీవితం మనం జీవించగలుగుతాం? పౌలు లాంటి జీవితం అంటే మనుషుల వైపు, దేవుని వైపు గమనించాలి. మనుషుల్ని, దేవుణ్ణి దూషించకుండా ఉండాలి. నువ్వు దేవుడు మాటల్ని గుర్తుకు రావాలి. నేను విడువను, ఎడబాయను అనేటువంటి వాగ్దానం ఇచ్చిన యేసయ్య ఉన్నాడని చెప్పి మరవకూడదు. ఎవరు విడిచినా, ఎవరు ఏం చేసినా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బలపరచబడుతున్నారా? సరే, 1వ పాయింట్ విడిచిపోయినటువంటి వారు. 2వ పాయింట్ 2 తిమోతి 2:18 మీరు చదువుకున్నట్లయితే
సత్యము నుంచి వైదొలగినటువంటి వారు కనిపిస్తున్నారు. సత్యము నుంచి వైదొలగినటువంటి వారు కొరుకు పుండు పాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమనయ్యను వాడు ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించినని చెప్పుచు సత్యం విషయం తప్పిపోయి కొందరి విశ్వాసమును చేర్పుచున్నారు. వింటున్నారా? సత్యము నుంచి తప్పిపోతున్నారు. సత్యం విషయమే తప్పిపోయారు. ఇది చాలా నిజమే కదా. ఎస్, నాకు మాట ఇచ్చారు, తప్పిపోయారు. హుమనై, పిలేతు వీరు విమతస్థులు, సత్యము నుంచి తప్పిపోయినటువంటి వారు, మాటల మాంత్రికులు. వీరు తమ దుర్బోధతో మనుషులను మాయ చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. వీరి మాటల కొరుకొడు పుండు అంటే క్యాన్సర్ లాంటివి అన్నమాట. బద్దలైనటువంటి ఓడలని చెప్పి పౌలు వీరిని అభివర్ణించాడంటే ఎందుకు పనికిరానటువంటి వారని దీని భావం అన్నమాట. యేసుక్రీస్తు మార్గం నుంచి వైదొలగినటువంటి వారు, పునరుత్థానం గతించిపోయింది, ఇదే వారి యొక్క ప్రధాన అంశం, అదే వారి యొక్క అబద్ధ ఉపదేశం. ఇలాంటి చెత్త సందేశాలతో సంఘంలో గలిబిలిని సృష్టించారు ప్రియులారా. ఇలాంటి వారు క్రైస్తవ సంఘాల్లో లేకపోలేదు. ఎక్కడ నుండో అరువు తెచ్చుకున్నటువంటి బోధనను పట్టుకొని వేలాడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. వీరి విషయం క్రైస్తవ సంఘం చాలా జాగ్రత్తతో ఉండాలి. నెంబర్ 1 పౌలు గారు చెప్తున్నాడు. ఎవరంటండి? విడిచిపోయినటువంటి వారు కొంతమంది, మరికొంతమంది సత్యం నుంచి వైదొలిగినటువంటి వారు. నెంబర్ 3 ఎదిరించినటువంటి వారు. హల్లెలూయా. 2 తిమోతి 3:7-8 చదివినట్లయితే సత్య విషయమైనటువంటి అనుభవజ్ఞానం ఎప్పుడునూ పొందలేనటువంటి అవివేక స్త్రీల యొక్క ఎండలో జొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరినటువంటి వారు. ఎన్నే ఎంబ్రే అనేటువంటి వారు మోసేను ఎదిరించినట్లు వీరును కూడా చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించేటువంటి వారు. ఈ యొక్క మాంత్రికుల పేర్లు ఇక్కడ మాత్రమే తప్ప బైబిల్లో మరెక్కడ కూడా కనిపించవు. బైబిల్ గ్రంథం అంతట్లో ఎన్నే ఎంబ్రేల పేర్లు మొదటిసారి చివరిసారి ఇక్కడే మనం చూస్తాం. ఈ పేర్లు యూదా మత గ్రంథాల నుంచి పౌలు సేకరించి ఉండొచ్చు. వీరు మోసేని ఎదిరించారు అని చెప్పినందుకు వీరు మోసే కాలంలో జీవించిన వారై ఉండొచ్చు. హల్లెలూయా. నిర్గమకాండం 7:11 బహుశా ఫరో రాజు ఆస్థానంలో మాంత్రికులై ఉంటారన్నటువంటి అభిప్రాయం ఉందన్నమాట. వీరు మోసేని ఎదిరించారు, చెడిన మనస్సు గలవారు, విశ్వాస భ్రష్టులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. వీరి పేర్లకు అర్థాలు చాలా విచిత్రంగా ఉన్నాయి ప్రియులారా. వింటున్నారా? ఎన్నే అంటే అడ్డగించుట, ఎంబ్రే అంటే ఎదురించుట. చాలా విచిత్రంగా ఉన్నాయి కదా. కొన్ని సంఘాల్లో ఎన్నే ఎంబ్రేలు ఉంటారు, జాగ్రత్త. ఎన్నే అంటే అడ్డగించుట, ఎంబ్రే అంటే ఎదురించుట. ఎన్నే ఎంబ్రేలు మీ దగ్గర ఉన్నారా? ఎన్నే ఎంబ్రేలు మీ ఇంట్లో ఉన్నారా? ఎన్నే ఎంబ్రేలు మీ చుట్టూ ఉన్నారా? ఎస్ బ్రదర్, చాలా అడ్డగిస్తున్నారు బ్రదర్, చాలా ఎదురిస్తున్నారు బ్రదర్. ఈ ఎన్నే ఎంబ్రేలు నా చుట్టూనే ఉన్నారు, నాతోటే ఉన్నారు. అటువంటి వారితోటే నేను జీవితం గడుపుతూ ఉన్నాను. ఎస్, ఈ రోజున ఎన్నే అంబ్రే అనేటువంటి వారు ఉన్నారు. అడ్డగించేటువంటి వారు, ఎదిరించేటువంటి వారు. చాలా విచిత్రమైనటువంటి అర్థం కలిగినటువంటి పేర్లు ఇవి. జాగ్రత్తగా వినాలి ఇవన్నీ కూడా. సో ఇక్కడికి మనం విడిపోయిన వారు, సత్యం నుంచి వైదొలగిన వారు, ఎదిరించినటువంటి వారు. 4వదిగా లోకమును స్నేహించినటువంటి వారు. 2 తిమోతి 4:9 మనం చూసినట్లయితే దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఎవరి దేమ? ఆలోచించారా? ఇతడు ఒకప్పుడు పౌలు జత పనివాడుగా పనిచేశాడు. ఫిలేమాను 1:24 చూడొచ్చు మీరు. పూర్వం మంచి పరిచారక ధర్మం జరిగించినటువంటి పౌలు సహచరుడు, అంటే సహబోధకుడు, సహపరిచారం చేసేటువంటి పౌలుతో కలిసి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈ దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అన్నాడు. తెస్సలోనికకు వెళ్ళాడు అన్నాడు. ప్రస్తుతం నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాడు అని పౌలు గారు తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. ఎందుకు తెస్సలోనికకు వెళ్ళాడు అంటే అక్కడ రంగస్థలం ఉంది. ఎందుకు తెస్సలోనికి వెళ్ళాడంటే జూదానికి గొప్ప కేంద్రం తెస్సలోనిక. నాట్యశాలలు ఉన్నాయి అక్కడ. సముద్ర తీరం ఉంది కనుక వ్యాపార మనసు పడిందేమో. ప్రియులు గమనించాలి. శరీరాశ, నేత్రాశ, జీవపడంలో పడిపోయాడు. లోకం మీద ప్రీతి కలిగింది. అభ్యంతరపడ్డాడో అధైర్యపడ్డాడో తెలియదు కానీ పౌలుని విడిచి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి ఎప్పుడు కూడా రాలేదు. పౌలు ఎంత గాయపడి ఉంటుందో ఆలోచించండి. స్నేహితునిలాగా ఉండినటువంటి శత్రువా ఇతను? లోకం మీద మనసు పడినటువంటి వానికి లోకరక్షకుని మీద ప్రేమ ఉండదు. ఈరోజు ఇటువంటి మనుషులు మన చుట్టూనే ఉంటుంటారు. లోకాన్ని స్నేహించినటువంటి వారు అంతవరకు ఎంతో భక్తిగా జీవిస్తారు, అంతవరకు ఎంతో నీతిగా జీవిస్తారు. సడన్గా ఏదో ఆశ, శరీరాశ, నేత్రాశ, జీవపడంలో పడిపోతారు. లోకం మీద ప్రీతి కలుగుతుంది.
కాబట్టి ఈ దేమ అనేటువంటి వాడు ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు ప్రియులారా. అంటే తెస్సలోనిక ఏముంది, అక్కడ తెస్సలోనికలో రంగస్థలం ఉంది, పేకటాడుకోవచ్చు, చూడడానికి గొప్ప కేంద్రం ఉంది. అక్కడ ఏమంటే నాట్యశాలలు ఉన్నాయి, నాట్యాలు జరుగుతూ ఉన్నాయి. అన్నిటికి మించి సముద్ర తీరం ఉంది. సముద్ర తీరం ఉంటే గొప్ప వ్యాపారం కలుగుతుంది. వ్యాపారం మనసు పడిందేమో వ్యాపారం మీద. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ అద్భుతమైన విషయం, లోక స్నేహం. ఈ రోజున మీతో పాటు ఉన్నటువంటి వారు, ఈ రోజున మిమ్మల్ని నడిపించినటువంటి వారు, ఈ రోజున మిమ్మల్ని దేవుళ్ళు ఉండటానికి సహాయం చేసినటువంటి వారు లోక స్నేహంలో పడిపోయి వెళ్ళిపోయారేమో. ఈ రోజున ప్రియులు గమనించాలి. అపోస్తలులైనటువంటి పేతురు గారిని నడిపించింది ఎవరో తెలుసా? అంద్రేయ నడిపించాడు పేతుర్ని. ముందు వెళ్ళింది అంద్రేయ నడిపించిన పేతురేమో ఎంతో బలంగా దేవుని సందులో ముందుకు వెళ్ళిపోయాడు. అంద్రేయ మాత్రం అక్కడే ఉన్నాడు. చూసారా? సరే, ఐదవదిగా మనం చూసినట్లయితే, ఐదవ విషయం చెప్పి నేను ముగిస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. కీడు చేసినటువంటి వారు. ఈ లిస్ట్ అంతా కూడా మనకి రోజు వీళ్ళ ఎదురవుతుంటారు కదా. 2 తిమోతి 4:14 అలెగ్జాండర్ అని కంచరివాడు నాకు కీడు చేశాడు. మామూలు కీడు కాదంటండి, మళ్ళీ చదువుతాను. అలెగ్జాండర్ అనేటువంటి కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. అతని క్రియలు చెప్పిన ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. గమనించారా? అలెగ్జాండరు దుష్ట స్వభావం కలిగినటువంటి, ఎంత చెడ్డదో అతని స్వభావం మీరు గమనించాలి. అలెగ్జాండర్ దుష్ట స్వభావం ఎంత చెడ్డదో గమనించాలి మీరు. అలెగ్జాండరు వేరు. ఏమా వింటున్నారా? అలెగ్జాండర్ వేరు, డ్రూ రెండు తేడానే. అలెగ్జాండర్ వేరు అనమాట. కాబట్టి అలెగ్జాండరు పౌలు కాలం నాటి వ్యక్తి అనమాట. ఎదిరించినటువంటి ఈ వ్యక్తి పేరు చెప్పడానికి పౌలు వెనకాడలేదు. ఇతడు కంచరివాడు. ఎప్పుడు కూడా నిప్పు సెగల దగ్గర, పొగల దగ్గర ఉండి ఇతని జీవితం కాఠిన్యంగా మారిందేమో కానీ ఇతని దుష్టక్రియలకు దేవుడు ఫలం ఇస్తాడని చెప్పి పౌలు సెలవిస్తూ ఉన్నాడు. వారు చెయ్యరు, ఇతరులు చెయ్యనివ్వరు అనేటువంటి సామెత ఇతనికి సరిపోతుందన్నమాట. సేవకు ఇతడు ఒక అడ్డుబండ, ఆటంకం. అటువంటి ఆటంకాల మధ్యలో సహితం పౌలు ముందుకు సాగుతూనే ఉన్నాడు. తిమోతి కాపరి గనుక అతనిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇలాంటి వారి విషయం జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. అలెగ్జాండర్ లాంటి వారు ఉండబట్టే క్రైస్తవ సంఘం నేడు కోర్టుల పాలై అభివృద్ధికి నిరోధకం అవుతుంది. ప్రియులారా, కోర్టులో ఉన్నది సంఘం ఈ రోజున. కారణం ఏంటంటే అలెగ్జాండర్ లాంటి వాళ్ళు అనమాట. వింటున్నారా? కీడు చేసినటువంటి వాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 5 గురించి చెప్పాను. నేను మరలా ఒకసారి గుర్తు చేస్తాను. విడిపోయిన వారు, సత్యం నుంచి వైదొలిగిన వారు, ఎదిరించినటువంటి వారు, లోకాన్ని స్నేహించిన వారు, కీడు చేసిన వారు, ఇంకా 2 ఉన్నారు ప్రియులారా. ఈ 5 వేరు. ఇప్పుడు చెప్పబోయేటువంటి 2 వేరు. ఇప్పుడు చెప్పబోయేటువంటి 2 ఎవరంటే, నెంబర్ 1, 6వదిగా విశ్వాసము గలవాడు. దేవునికి స్తోత్రం. 6వ వారు ఎవరంటే విశ్వాసం గలవారు. 2 తిమోతి 1:5 చూసినట్లయితే అవిశ్వాసము. గమనించాలి, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయినటువంటి లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను నివసించెను. అది నీ యందు కూడా సహా నివసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆశీర్వాదకరమైనటువంటి ఈ మాటలు తిమోతి అమ్మను గురించి, అవ్వను గురించి వ్రాయబడినవి అన్నమాట. ఆ విశ్వాసము, అవిశ్వాసం కాదు, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయినటువంటి లోయలోను నీ తల్లి అయినటువంటి యూనికేలోను నివసించింది. ఆ విశ్వాసం నివసిస్తూ వస్తుంది నీ తరతరాల నుంచి. నీ అమ్మమ్మలో ఉన్నది, మీ అమ్మలో ఉన్నది, నీలో కూడా ఆ యొక్క విశ్వాసం అనేటువంటిది ఉన్నదని చెప్పి నేను నమ్ముచున్నాను అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. వింటున్నా? ఈ యొక్క మాటలు తిమోతి గారి యొక్క అమ్మమ్మను గురించి వ్రాయబడ్డాయి. అవ్వలో ఉన్నటువంటి విశ్వాసం అమ్మలోనికి వచ్చింది. అమ్మలో ఉన్నటువంటి ఆ విశ్వాసం తిమోతిలోకి వచ్చింది. తిమోతిలో ఉన్నటువంటి విశ్వాసం సంఘ సభ్యులందరికీ కూడా ఆశీర్వాదకరమైంది. ఒకరి నుంచి మరొకరికి ప్రాకింది ఈ విశ్వాసం. ఒక్కరు కలిగి ఉంటే చాలు, అది 10 మందిలోకి వెళుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తిమోతి తండ్రి గ్రీకు దేశస్థుడు, తల్లి యూదురాలు అయినా కానీ భార్య, గమనించాలి ప్రియుల, భర్త అన్యుడని చెప్పి విశ్వాసం విడవక విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళింది. మా భర్త అన్యుడండి, మా భర్త త్రాగుబోతండి, నేరాలు మోపేసేసి వాళ్ళ గురించే మేము భక్తి చేయలేకపోతున్నామండి. అడగండి వెళ్ళి ఇక్కడ.
తిమోతి తల్లిని అడగండి ప్రియులారా. తిమోతి తండ్రి ఎవరు తెలుసా? గ్రీకు దేశస్థుడు అంటే అన్యుడు. తల్లి ఏమో యూదురాలు. అన్యుడికి యూదురాలకి పుట్టినటువంటి కుమారుడే తిమోతి. భర్త అన్యుడైనా సరే విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళింది. విశ్వాసం విత్తనం లాంటిది ప్రియులారా. విత్తనానికి జీవం ఉంటుంది, ఫలించే స్వభావం కూడా ఉంటుంది. మన విశ్వాసం సజీవమైనదై ఫలభరితమైనదై ఇది ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు నాకున్న విశ్వాసం సజీవమైనది, ఫలభరితమైనటువంటిది. విశ్వాసం లేనటువంటి 60 మంది సభ్యుల కన్నా విశ్వాసం గల 20 మంది మేలు చాలు. విశ్వాసం చెట్టు లాంటిది ప్రియులు గమనించాలి. విశ్వాసం చెట్టు లాంటిది, అవిశ్వాసం పొట్టు లాంటిది. ఓ దేవుని, నువ్వు చెట్టువా పొట్టువా? గుండెల మీద చేసుకుని చెప్పండి. నీ గుండెల మీద చేసుకుని చెప్పండి, నువ్వు చెట్టువా పొట్టువా? హల్లెలూయా. కాబట్టి విశ్వాసం లేనటువంటి 60 మందిలో ఒక సభ్యురాలుగా నువ్వు ఉన్నావా? విశ్వాసం కలిగినటువంటి 20 మందిలో నువ్వు ఒక సభ్యురాలుగా నువ్వు ఉంటే మేలు చాలు. విశ్వాసం లాంటి ఒక చెట్టులా నువ్వు నిరంతరం ఎదుగుచ్చు, ఫలిస్తూ వికసిస్తూ ఉండాలి. అవిశ్వాసం లాంటి పొట్టులాగా గాలికి ఎగిరిపోయే స్థితిలో నువ్వు ఉండొద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి విశ్వాసం కలిగినటువంటి వారు 6వ వారు. 7వ వారు ఎవరంటే ఆదరించినటువంటి వారు. 2 తిమోతి 1:15 మనం చూసినట్లయితే, ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినో అది నీకు బాగా తెలియను. ఒనేసిఫోరు మంచివాడు, మర్యాద గలవాడు, గొప్ప విశ్వాసి, దేవుణ్ణి ప్రేమించినట్లే దేవుని సేవకులను కూడా ప్రేమించే మనస్సు ఇతనిదనమాట. ఇతడే కాదు, అతని ఇంటి వారందరూ కూడా అతిథి ప్రియులు, ప్రేమ కలిగిన వారు. ఒనేసిఫోరు కుటుంబాన్ని గురించి పౌలు కొన్ని ప్రశంసా పలుకులు పలికాడు. హల్లెలూయా. వింటున్నారా? ఒనేసిఫోరు గారంట పౌలు గారు జైల్లో ఉన్నారా, ఓ మా పాస్టర్ గారు జైల్లో ఉన్నారా అని చెప్పి వెతుక్కుని జైలు దగ్గరికి వెళ్ళాడంట. మా పాస్టర్ గారు నిందల్లో ఉన్నారా, అవమానంలో ఉన్నాడా, బాధల్లో ఉన్నాడా, శ్రమల్లో ఉన్నాడా? అదేంటి సేవకుడయ్యండి శ్రమలు రావటం ఏంటి, సేవకుడై ఇబ్బందులు ఉండటం ఏంటి ఓ అని చెప్పి సైడ్ అయిపోలేదు. వెతుక్కుని వెళ్ళాడంట. కాబట్టి ఇక్కడ ఒనేసిఫోరు కుటుంబాన్ని గురించి పౌలు గారు కొన్ని ప్రశంసా పలుకులు పలికాడు. నెంబర్ 1, సంఖ్యల విషయం సిగ్గుపడలేదు. 2 తిమోతి 1:16 మనం చూస్తాం. పౌలు చెప్పిన వారందరికీ కూడా ఒనేసిఫోరు భిన్నమైనటువంటి వాడు. మిగతా వారు పౌలుకు సాయం చేయకుండా ఉండటానికి దారి వెతికారు. ఇతడేమో సాయం చేద్దామని చెప్పి పౌలు కోసం వెతికాడు. ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఇలాంటి క్రైస్తవులు ఉన్నారు. ఒనేసిఫోరు ఇతరులకు భయపడక పౌలును ప్రేమించాడు. వండర్ఫుల్. హల్లెలూయా. ఆదరించినటువంటి వారి లిస్టులో ఉన్నాడు ఒనేసిఫోరు. ఈరోజు నువ్వు ఏ లిస్టులో ఉన్నావు? ఎవరికి భయపడలేదు. అమ్మో మా ఇంట్లో ఏమనుకుంటారు తెలుసండి, మా ఊర్లో ఏమనుకుంటారు తెలుసండి, మేము చర్చికి వెళ్తామని తెలిసి ఏమవుతుందో తెలుసండి. ఇక్కడ ఏమీ లేదు. సిగ్గుపడలేదంటే నువ్వు ఒనేసిఫోరు సిగ్గుపడలేదు. 2 తిమోతి 1:16 ఇక్కడ ఇంతవరకు చెప్పబడిన వారందరికంటే భిన్నమైనటువంటి వాడుగా ఉన్నాడు ఒనేసిఫోరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఒనేసిఫోరు ఇతరులకు భయపడకుండా పౌలును ప్రేమించాడు. నెంబర్ 2, శ్రద్ధగా వెతికాడంటే ఒనేసిఫోరు. 2 తిమోతి 1:17 మీరు చదవచ్చు. పౌలు ఏ చెరలో ఉన్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వీటన్నిటి విషయం శ్రద్ధ వహిస్తూ వెతికాడు ఒనేసిఫోరు. వెతికాడు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్, అనేక పర్యాయములు ఆదరించాడంట. 1 కాదు 2 కాదు, అనేక పర్యాయములు ఆదరించాడంట. దైవజనులు విశ్వాసులను ఆదరిస్తారు, కానీ విశ్వాసైనటువంటి ఒనేసిఫోరు పౌలును ఆదరించాడు. వండర్ఫుల్. విశ్వాసుల్ని దైవజనులు ఆదరించాలి, కానీ దైవజనులు విశ్వాసులను ఆదరించాలి, కానీ విశ్వాసులు దైవజనులను ఆదరించడం మనం ఎక్కడా చూడం. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో పౌలు అంతటి వాడిని ఒనేసిఫోరు ఆదరించాడంటండి. అది కూడా 1 సారి కాదు 2 సార్లు కాదు, అనేక పర్యాయములు ఆదరించాడు. అంటే ఆ సేవకుడిని ప్రక్కన చేర్చుకొని తోడుగా నీడగా ఉన్నాడు అనటంలో సందేహం లేదు. ఆ సేవకుడిని చేర్చుకున్నాడు, తోడుగా నీడగా ఉండటం అనమాట ఆదరించడం అంటేనే. ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా సరే ఆ సేవకుడికి తోడుగా ఉండడం ఆదరించడం అంటే. ఈయన తప్పు, ఇది మోసం కాబట్టి వెంటనే విడిచిపెట్టేసింది కాదు. ఒనేసిఫోరులో ఉన్న గొప్పతనం చూసారా? హల్లెలూయా. నెక్స్ట్ 4వ పాయింట్ మనం చూసినట్లయితే ఒనేసిఫోరులో ఉన్న గొప్పతనం, ఉపచారం చేశాడు. 2 తిమోతి 1:18 మీరు చూసినట్లయితే పౌలు ఎఫెసులో ఉండగా ఎంతగానో ఉపచారం చేశాడు. ఇది పరిచర్య ధర్మం.
మార్కు, లోక, ఒనేసిఫరు దైవజనుడికి ఉపచారం చేసినటువంటి వారు, వీరు తప్పక దేవుడి నుంచి ఫలం పొందుతారు. మనం చేసిన ఉపచారమును దేవుడు మరువడు, ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. నువ్వు సేవకునికి ఉపచారం చేస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నీకు. సేవకుడు ఏమి చేయలేకపోవచ్చు తిరిగి. నెక్స్ట్ ఒనేసిఫర్లో ఉన్నటువంటి 5వది చూసినట్లయితే ప్రతిఫలం. 2 తిమోతి 1:18 చూసినట్లయితే, ఆ దినమందు అతడు అనగా ఒనేసిఫర్ కనికరమును పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. ఆ దినమందు అనగా రాకడ దినమందు ఇతడు కనికరము చూపును గాక అని చెప్పి పలికాడు. ఇతని ఇంటి వారిని కూడా పౌలు అభినందిస్తూ ఉన్నాడు. దేవుని నుంచి గొప్ప బహుమానం రావాలని చెప్పి పౌలు కోరుతున్నాడు 2 తిమోతి 1:16. కాబట్టి దేవునికి ఉపచారం చేసినటువంటి వారు, దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా గొప్ప బహుమానం పొందుకుంటారని చెప్పి ఇక్కడ ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు ప్రార్థిస్తున్నాడంతే, దేవుడు పలుకుతున్నాడంతే. పౌలు గారు ఒనేసిఫర్ ఇంటి వారిలాగా చాలామంది పరిచర్యలు, ఉపచారాలు చేస్తూ ఉంటారు. వారికి దేవుని వాగ్దానం ఏంటి తెలుసా? మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామను బట్టి చూపిన ప్రయాణం మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హెబ్రీ 6:10. ఇది ప్రతిఫలం అన్నమాట. ఇది ప్రతిఫలం, దేవుడిచ్చే ప్రతిఫలం. ఈరోజు నువ్వు దేవుని సేవకులు సహాయం చేస్తూ ఉన్నావా? ఫైనాన్షియల్గా సహాయం చేస్తూ ఉన్నావా? లేకపోతే మరి దగ్గరగా ఉండి పరిచర్య చేస్తూ ఉన్నావా? సపోర్టింగ్గా ఉంటూ ఉన్నావా? సహాయం చేస్తూ ఏ విధంగా నువ్వు పరిచర్య చేస్తున్నా, ఏ విధంగా సహాయం చేస్తున్నా సరే దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఎవరైతే దేవుని సేవకులకు ఉపచారం చేస్తూ పరిచారం చేస్తూ సహాయకులుగా ఉంటూ ఉన్నారో, మీరు ఉపచారం చేసినట్లయితే దేవుడు మీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 6:10 ఉన్నది మీ వాగ్దానం. అదే మీకు ప్రతిఫలం అన్నమాట. మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండు చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇదే మీకు వచ్చే ప్రతిఫలం. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనుషులు మర్చిపోవచ్చేమో కానీ, ఎవరు మర్చిపోయినా కానీ దేవుడు మరవడు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. నీకు ఖచ్చితంగా దేవుని సేవకుల నిమిత్తం విత్తిన ప్రతి విత్తనానికి పంట 100 కోసుకుంటావు. అది నువ్వు పని చేసినా సరే, ఏదైనా సరే, నువ్వు ఏది విత్తుతావో దానికి 100 పంట నువ్వు అనుభవిస్తావు. ఇందులో డామ్ షూర్ అనమాట. అస్సలే అది వాగ్దానం అనమాట. ఆయన నామను బట్టి చూపిన, ఆయన నామాన్ని బట్టి నువ్వు ప్రేమించావు దైవ సేవకుని, ఆయన నామాన్ని బట్టి నువ్వు దేవుని సేవకుని సహాయం చేస్తావు, ఆయన నామాన్ని బట్టి దేవుని సేవకుని నువ్వు ఆదరించావు. కాబట్టి మరుచుటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను లేపుతాడు, దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నమ్ముచున్నారా? కాబట్టి ఈ యొక్క లిస్టులో ఏ లిస్టులో మీరు ఉన్నారు నేను మళ్ళీ చెప్తాను. నెంబర్ 1 విడిపోయిన వారు, నెంబర్ 2 సత్యం నుంచి వైదొలగిన వారు, నెంబర్ 3 ఎదిరించినటువంటి వారు, నెంబర్ 4 లోకమును స్నేహించిన వారు, నెంబర్ 5 కీడు చేసిన వారు. ఈ 5 ఒక రకమైతే 6వది విశ్వాసం కలిగిన వారు, 7వది ఆదరించినటువంటి వారిలో ఒనేసిము ఉన్నాడు. ఒనేసిము గురించి గొప్ప విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు మీరు ఏ లిస్టులో ఉన్నారు? ఎవరి లిస్టులో ఉన్నారు? ఎటువంటి వారిలో ఉన్నారు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. హల్లెలూయా. మీరు విశ్వాసపు చెట్టా లేక పొట్టా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం చెట్టు లాంటిది, అవిశ్వాసం పొట్టు లాంటిది. నువ్వు విశ్వాసం కలిగిన చెట్టువా, అవిశ్వాసం కలిగిన పొట్టువా? పొట్టు ఎగిరిపోతుంది, చెట్టు మాత్రం ఫలిస్తూ ఉంటుంటుంది. హల్లెలూయా. దీనితో అభివృద్ధి చెందుతుంది. ఎగిరిపోయే పొట్టువా, అడ్రస్ లేని పొట్టువా నువ్వు? అవిశ్వాసవా? లేకపోతే విశ్వాసం కలిగి స్థిరంగా నువ్వు నిలబడి నిలిచి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించేటువంటి విశ్వాసం కలిగిన చెట్టువా నువ్వు? నిన్ను నువ్వే పరీక్షించుకో. లేకపోతే ఎంబ్రే అంటే వాళ్ళ యొక్క పేర్ల యొక్క అర్థాలు చూసారా? అడ్డగించుట, ఎదిరించుట. ఇటువంటి వ్యక్తివా నువ్వు? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మన జీవితాన్ని సరి చేసుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.